హలో వ్యూయర్స్, గత 2 రోజులుగా టీటీడీ చైర్మన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడుది అని చెప్తూ ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో కొన్ని చోట్ల మార్ఫింగ్ చేశారని బిఆర్ నాయుడు చెప్తుండగా, మార్ఫింగ్ లేదని ఒరిజినల్ వీడియో అని వైసీపీ ప్రచారం చేస్తుంది. 2 రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో ఆ వీడియో కొంత భాగం మార్ఫింగ్ చేశారని, తనకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తాను ఉంటున్న వీడియోలో తప్పేముందని బిఆర్ నాయుడు ప్రశ్నించారు. ఇక మార్ఫింగ్ చేసిన ఈ వీడియోపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. మొత్తం మీద గత 2 రోజులుగా ఆ వీడియో కేంద్రంగా రాజకీయాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. అదే సమయంలో బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాల్సిందిగా వైసీపీ చేస్తున్న డిమాండ్ వెనుక పరోక్షంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారనే చర్చ టీడీపీలోనూ అటు కూటమి నేతల్లో కూడా జరుగుతుంది. అదే సమయంలో ఈ ఘటనను ప్రభుత్వానికి ఆపాదిస్తూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని కూడా కూటమి నాయకులు చెప్తున్నారు. అయితే కూటమి నేతలు ఏం చెప్తున్నారనే అంశానికి వస్తే, బిఆర్ నాయుడికి ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారు అనే సంకేతాలు వచ్చాయో ఆనాటి నుంచి బిఆర్ నాయుడు టార్గెట్గా వైసీపీ రకరకాల ప్రచారం చేస్తుందని చెప్తున్నారు. తొలుత హైదరాబాద్లో ఉంటున్న బిఆర్ నాయుడు కుమారుడు డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడనే విధంగా వైసీపీ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు అప్పుడే ఖండించారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ అయిన విషయం బయటకు వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అదే సమయంలో రాజకీయ విమర్శలు కూడా కారణమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. సిట్ నివేదికలో లడ్డూ తయారీలో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదని తేలింది. అయితే ఈ అంశంపై కూడా వైసీపీ జంతు కొవ్వు కాదని తేలిందని, తమ తప్పేమీ లేదనే విధంగా ప్రచారం చేసుకుంది. అయితే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం బయటకు వచ్చిన కొన్ని రోజులకే తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 చనిపోయారు. ఆ ఘటనపై ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది. అదే సమయంలో వైకుంఠ ఏకాదశి నాడు విపరీతమైన రద్దీ ఉంటుందని తెలిసి కూడా కొంతమందికి మాత్రమే బాధ్యతలు అప్పగించడం, సమన్వయం చేసుకోకపోవడం అనేది పాలనాపరమైన తప్పిదంగా చెప్పుకోవచ్చు. ఇది అంటే డైరెక్ట్గా ఈ అంశం బిఆర్ నాయుడికి సంబంధం లేకపోయినప్పటికీ టీటీడీ చైర్మన్ హోదాలో ఆయన ఉన్నప్పుడు ఆయన వైపు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ అపప్రద నుంచి బయటపడేందుకు కూటమి ప్రభుత్వం శ్రమపడాల్సి వచ్చింది కూడా. ఆ తర్వాత కొన్ని రోజులకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలోని గోశాలలో ఆవులు చనిపోతున్నాయని కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ ఎంక్వైరీలో గోవులు చనిపోయిన ఘటన నిజం కాదని, గతంలోని ఘటనలు కూడా ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయని చెబుతూ విమర్శలు చేశారని తేలింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొన్నాళ్ల క్రితం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలలో అన్యమత ప్రచారంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మతానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. తన కుమార్తె వివాహం హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగిందని చెప్పారు. అయితే అందులోనూ ఫేక్ చేశారనే విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు వీడియో సంచలనంగా మారింది. అదే సమయంలో గత 2 ఏళ్లలో తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం, భూమన కరుణాకర్ రెడ్డి మతానికి సంబంధించిన వ్యవహారం మినహా మిగతా అంశాలన్నింటిలోనూ ప్రభుత్వం డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. వైసీపీ చల్లుతున్న బురదను కడుక్కోవడానికే కూటమి ప్రభుత్వం శ్రమపడాల్సి వచ్చింది. ఇది పాలనాపరమైన తప్పిదమా, కోవర్ట్ ఆపరేషన్లు ఉన్నాయా, నిజంగానే తప్పిదాలు జరిగాయా అనే అంశంపై ఇంకా విచారణలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, తాజాగా బిఆర్ నాయుడి వీడియో అంశం ప్రాధాన్యంగా మారింది. ఒకవేళ ఆ వీడియో కనుక ఫేక్ అయితే, ఆ ఫేక్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా బిఆర్ నాయుడు ఇప్పటికే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. మదనపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడంతో పాటు ఈ సోషల్ మీడియాకు సంబంధించిన కొన్ని లింకులను కూడా ఆయన ప్రొవైడ్ చేసినట్టు చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆ వీడియో కనుక ఫేక్ అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పరువు నష్టం దావా కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో సాక్షి లేదా సాక్షి అనుబంధ మీడియాలు, వైసీపీకి ప్రచారం చేసే మీడియాలు ఈ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎంక్వైరీలో ఆ వీడియో నిజంగానే మార్ఫింగ్ చేయకుండా అసలైన వీడియో అనే అంశం కనుక తేలితే అది బిఆర్ నాయుడికి మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వానికి కూడా అతిపెద్ద అపప్రద అని చెప్పవచ్చు. అదే సమయంలో వైసీపీ గతంలో తిరుమలలో చేసిన కొన్ని అంశాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చినప్పుడల్లా వైసీపీ కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, లేదా కూటమి వ్యతిరేకులు కానీ
బీఆర్ నాయుడు అంశాన్ని తెర మీదకు తెచ్చి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే అవకాశం ఉంది. వాస్తవానికి బీఆర్ నాయుడు వీడియో అది పూర్తిగా వ్యక్తిగతమైనప్పటికీ ఆయన టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నారు కాబట్టి అది అటు కూటమి ప్రభుత్వానికి ఇటు తిరుమల పవిత్రతకు సంబంధించిన అంశంగానే అది భావించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వీడియోలు, కొన్ని ఫోటోలు, దాంట్లో నిజానిజాలు ఎంత, దాంట్లో ఎంతవరకు మార్ఫింగ్ చేశారు, అసలు మార్ఫింగ్ చేశారా లేదా, పూర్తి నిజమైన వీడియోనా అని తేలాలంటే కొంత సమయం పడుతుంది. అవి తేలే వరకు వైసీపీ కానీ కూటమి వ్యతిరేకులు కానీ ప్రభుత్వంపై అటు బీఆర్ నాయుడుపై బురద జరుగుతూనే ఉంటారు. వీలైనంత త్వరగా ఈ అంశాన్ని కంక్లూడ్ చేస్తే అది అటు ప్రభుత్వానికి ఇటు తిరుమల ప్రతిష్టకు మంచిదనే అభిప్రాయం ఉంది. సో మొత్తం మీద బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ లేదా కూటమి నేతలు చెప్తుండగా, తిరుమలలో ఇన్ని తప్పిదాలు జరిగేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడే కారణమని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇవన్నీ తేలాలంటే వీలైనంత త్వరగా ఈ వీడియో అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది.